ఈ కుమ్మెరలో జరిగినటువంటి ఈ సంఘటన మీద పొలిటికల్ లీడర్లు మాత్రం స్పందించలే. సో ఒకసారి ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్తో కూడా మాట్లాడదాము. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఆయన కూడా కుమ్మెర దాకా పోయొచ్చిండు, ఆయన ఫైట్ చేసిండు గత 2-3 రోజుల నుంచి కూడా. జాజుల శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు లైవ్లో ఉన్నారండి. ఈ కుమ్మెర కులహంకారానికి సంబంధించినటువంటి సంఘటన మీరు దగ్గరగా పోయారు, బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారండి. సో దాని మీద ఇవాళ మీరు డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నిజమేనా అండి? వాస్తవం ఇప్పుడు నార్కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా అత్యంత అమానుషమైనటువంటి సంఘటన. వాస్తవంగా ఆమె తల్లి దళిత తర్వాత తండ్రి రజకుడు. ఓకే. అయితే ఎస్సీ సంబంధించినటువంటి బిడ్డ ఆమె, తర్వాత తండ్రి బీసీ. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఎస్సీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఆమెకు గుళ్ళోకి రావడం, దళితులు గుళ్ళోకి రావడం జీర్ణించుకోలేకపోయింది. జీర్ణించుకోలేక చంటి బిడ్డ పచ్చి బాలంతా ఆమె 2 నెలల పసికందు తీసుకొని, ఎందుకంటే అది మల్లన్న జాతర ఎవరిది అగ్రకులాలది కాదు కదా, బహుజనులది అది. అవును, బహుజనుల జాతర పోతే ఈ కుక్కకు పెత్తనం ఇస్తే ఊరంతా లొడలో వచ్చినట్టు ఈ రెడ్లు వచ్చి ఆ 100 రూపాయల టికెట్ పెట్టి, అంటే దేవుని కూడా బహుజనులు దర్శించుకోవద్దు, 100 రూపాయల టికెట్ పెట్టడం మీద వాళ్ళ ఊళ్ళో వాళ్ళ దేవుని దర్శించుకోవడానికి 100 రూపాయల టికెట్ పెట్టి దాడి చేసి దౌర్జన్యం చేసి గ్రామ సర్పంచ్ ముందల ఇలా 2 గంటల సేపు దేవుని గుడిని లాకప్ గది చేశారు. ఓకే. అక్కడనే పసిబిడ్డ తీవ్ర గాయాలైపోయి హాస్పిటల్లో చనిపోయింది. ఒకవైపు దేశంలో ఏఐ యుగం అని చెప్పి ఏఐ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏఐ సమ్మిట్ జరుగుతుంటే, ఇక్కడనేమో కుల వివక్షతతోటి, కులగజితోటి, ఆధిపత్య అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడులు చేసి దౌర్జన్యం చేసి కులం పేరుతో తిట్టి ఇలా స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత ఈ రకంగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము నిన్న కూడా పోయి అక్కడ స్థానిక డిఎస్పీ గారితో, సిఏ గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే 4 గంటల సేపు అక్కడనే పోలీస్ స్టేషన్ ముందల ఆందోళన ధర్నా కార్యక్రమం చేసి మళ్ళీ డిఎస్పీ గారు స్వయంగా వచ్చి వారి మీద ఎస్సీ కేసు పెడతాము, తర్వాత వాళ్ళ మీద హత్య కేసు పెడతాము, వాళ్ళని ఈ రోజు సాయంత్రం లోపు 4 అరెస్ట్ చేశాం, ఇప్పటికీ ఇంకో 4 సాయంత్రం లోపు అరెస్ట్ చేసి చట్టబద్ధంగా శిక్షిస్తామంటే తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్లకు చట్టబద్ధంగా కోర్టుల ద్వారా శిక్షించబడే వరకు మా పోరాటం ఉంటూనే ఉంటది. డీజీపీ గారికి కూడా మీరు ఫిర్యాదు చేద్దాం అనుకున్నారు కదా, ఏ అంశం మీద ఫిర్యాదు చేద్దాం అనుకున్నారు ప్రధానంగా? ఈ అంశమే ఇప్పుడు డీజీపీ గారిని కలవబోతున్నాము. ఇలా డీజీపీ గారిని కలిసి ఈ అంశం, ఎందుకంటే తెలంగాణలో ఈ ఒక కులాలు మతాల ఖచ్చితంగా అందరూ సోదరాభావంతో మెలిగేటువంటి ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్భుతమైన తెలంగాణ. ఈ రకంగా కుల అహంకార దాడులు, కుల ఆధిపత్య దాడులు జరుపుకుంటా పోతే మొన్న ఒకటైంది, నిన్న ఒకటైంది, ఈ రోజు ఒకటైంది, రేపు భవిష్యత్తులో ఈ బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసుకుంటా పోతే ఇలా రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి తెలంగాణలో ఇలా డీజీపీ గారు చట్ట ప్రకారం వ్యవహరించి వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులను అరెస్ట్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. అదేవిధంగా జిల్లా మంత్రి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా ఇంతవరకు వారిని పరామర్శించలేదు, కనీసం వారితో మాట్లాడలేదు. కాబట్టి జిల్లా మంత్రి, అది ముఖ్యంగా ముఖ్యమంత్రి జిల్లా. అది ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్రధానంగా ఒక చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో. సో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు స్పందించలేదు, కానీ ప్రధాన పార్టీలో 50-60% బీసీలకు సంబంధించిన నాయకులే ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఉన్నారు. అటువంటి బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బీసీ బిడ్డ అన్యాయం జరిగి పసికందు సరిపోతే ఎందుకు స్పందిస్తలేరని ఒక ప్రశ్న వస్తున్నది. సో దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అండి? ఇప్పుడు వాళ్లకు నిజంగా బీసీలకు ఆత్మగౌరవం ఉంటే బీసీ బిడ్డ పసికందు 2 నెలల ప్రపంచంలో 2 నెలల పసికందు అగ్రకులాల చేతులు హత్యగావించబడం, ఇది నిజంగా సిగ్గు శరం ఏదైనా ఉంటే
నిజంగా మానవత్వం ఉంటే ఈ సంఘటన జరిగింది కాబట్టి కనీసం 24 గంటల లోపల స్పందించాలి. వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళకు పదవుల మీద ఉన్నటువంటి ఇలా బీసీ కార్డు తోటి ఎమ్మెల్యేలు అవుతారు, బీసీ కార్డు తోటి మంత్రులు అవుతారు, బీసీ కార్డు తోటి పార్టీలలో పదవులు తీసుకుంటారు, బీసీ కార్డు తోటి రాజకీయంగా మైలేజ్ తీసుకుంటారు. కానీ బీసీలు సచ్చిన శవాలయ్యి పోతుంటే కూడా స్పందించకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా మీ ద్వారా నేను వాళ్ళకు అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా స్పందించండి. స్పందిస్తేనే మీలో బీసీ రక్తం, మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తుందని మేము బీసీలలో యూనిటీ లేదంటారా? 100% ఉంది. బీసీలలో యూనిటీ లేకపోవడం కాదు, కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. వాళ్ళు చూడలేదా తెలియదు. కాబట్టి మేము కూడా ఇవాళ మొత్తం అందరికి ఫోన్లు చేసి సమాచారం ఇస్తాము, స్పందించాలని చెప్తాము. అప్పటికి కూడా స్పందించకపోతే అప్పుడు వాళ్ళు నిజంగా బీసీ ద్రోహులు అవుతారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ తోలి వెలుగు. సో ఓవరాల్గా ఇది బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి మేము ఫోన్లు చేసి సమాచారం ఇస్తాం, వాళ్ళకి తెలుసా లేదో తెలియదు కానీ వాళ్ళు స్పందించకపోతే మాత్రం బీసీ ద్రోహులే ఖచ్చితంగా. 24 గంటల సమయం ఇస్తున్నాం, బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ సంఘటన మీద స్పందించాల్సిన అవసరం ఉందంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా చాలా దారుణంగా ఉన్నది. ఇలా పొలిటికల్లో ఉన్నటువంటి బడా బీసీ నేతలు కూడా స్పందించకపోతే మరి దారుణమైనటువంటి సంఘటన మీద ఇంకెవరు స్పందిస్తారనేది ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి బీసీల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి ఏం సమాధానం చెప్తారు ఈ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల ఓట్లు కావాలి, ఎన్నికల్లో గెలవాలంటే బీసీల ఓట్లు కావాలి. బట్ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు, బీసీ బిడ్డల ప్రాణాలు పోయినప్పుడు మరి ఈ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు బాధిత కుటుంబాల వెనక మేమున్నామనేటువంటి ఒక భరోసానివ్వట్లేదు? అంటే ఓట్లు కావాలి, మీకు సీట్లు కావాలి అంతే తప్ప కానీ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి మీ చేతులు ముంగులకు రావు, మీరు ఒక అడుగు ముందుకేసి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించరు అనేటువంటి ఒక ప్రశ్న ఇవాళ సోషల్ మీడియాలో ఉత్పన్నమవుతా ఉన్నది. దానికి ఖచ్చితంగా బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఓవరాల్గా మాత్రం ఈ కుమ్మెరలో కులహంకారం అనేటువంటి సంఘటన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మొదలైనటువంటి ఈ ఇష్యూ మరి ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీ దాకా పోయిందంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా కాబోతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దీని మీద పోలీసులు న్యాయబద్ధంగా వారి మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా మరి డీజీపీని కలవబోతా ఉన్నారు. డీజీపీని కలిసి ఈ సంఘటన మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయబోతా ఉన్నారు. కాబట్టి చూద్దాం ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే ఇది మునుముందు మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి దారితీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంచెమైనా ఆ పసికందును కాలుతోదనేటువంటి మరి ఎవరైతే ఆ రెడ్డిలు ఉన్నారో, ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆ తుకారాం రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, మరి ఇతర ఎవరైతే ఆ రెడ్డిలు ఉన్నారో కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. పసికందను చూడకుండా కాలుతోదని 100 రూపాయల కోసం పసిబిడ్డను బొందబెట్టినటువంటి మరి ఆ మధుసూదన్ రెడ్డి అనేటువంటి సిగ్గు శరం ఉండాలి. వాళ్ళింట్లో కూడా పాపం చిన్నపిల్లలు ఉంటారు కదా, కనీసం జాలి దయ లేకుండా పసికందును కాలకాడ పెడితే ఆ పసికందు మొహం చూసాను వదిలేస్తారేమంటే ఆ పసికందు మొహం చూడకుండా కాలుతోదని ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ మధుసూదన్ రెడ్డి లాంటి ఏ శిక్ష చేస్తే సరైనదో తెలంగాణ ప్రజలు చెప్పాలి. తెలంగాణ ప్రజలే ఆ మధుసూదన్ రెడ్డి అనేటువంటి ఏ శిక్ష చేస్తే సరైనదో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.